శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా డిసెంబర్ నెల 29 ఆదివారం నుండి జనవరి నెల 4వ తారీఖు 2025 పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది. తెలుగు తిథుల ప్రకారంగా మార్గశీర్ష మాస కృష్ణపక్ష చతుర్దశి నుండి పుష్యమాస శుక్లపక్ష పంచమి శనివారం పర్యంతం గ్రహ సంచార రీత్యా కూడా ఎలా ఉండబోతోంది. వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో బుధుడితో పాటు చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు వృశ్చికము, ధనుస్సు, మకర రాశుల్లో ఈ వారమంతా సంచారం చేస్తున్నాడు. అలాగే ధనుస్సులో రవి, కుంభంలో శుక్రుడు, శని, మీనంలో రాహువు. ఈ వారం మనకు మార్పు ఎక్కడ కనిపించింది అంటే మకరంలో ఉన్నటువంటి శుక్రుడు కుంభరాశిలోకి వెళ్ళాడు. ఇది ప్రధానమైనటువంటి మార్పు ఈ వారం. ఇది ఆధారం చేసుకొని మనం ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అనే విషయాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ ఈ వారం వచ్చేటువంటి పండుగలు ఏమైనా ఉన్నాయా అని చూస్తే ఈ వారం అంటే పండుగ కాదు, కానీ 1వ తారీఖు జనవరి 2025 ఆంగ్ల నూతన సంవత్సరం. ఈ ఆంగ్ల నూతన సంవత్సరానికి గుళ్ళకు వెళ్ళటం ప్రత్యేకంగా ఏం లేదు, రోజు వెళ్ళటమే అంతే తప్ప ఇదేదో పెద్ద పర్వదినంగా మీరెవ్వరూ భావించకండి. సనాతన ధర్మంలో జనవరి 1కి ఎటువంటి ప్రాధాన్యము లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఈ వారం మనకు ప్రధానంగా పెద్ద పండుగలు కూడా ఏమీ కనిపించటం లేదు. కాబట్టి ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయంలోనే మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారం మేషరాశిగా ముందు ఎలా ఉంటుందో చూద్దాం. మేషరాశి వారికి గురువు, శుక్రుడు, శని, కేతువులు దాదాపు 4 గ్రహాలు కూడా ఈ వారం చాలా అనుకూలంగానే ఉన్నాయి. అంటే ప్రధానంగా మేషానికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు, చతుర్థ కుజుడు, 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, అష్టమంలో చంద్రుడు, బుధుడు. కొంత చంద్రుడి యొక్క ప్రభావం, అష్టమంలో ఉన్నటువంటి చంద్రుడు ఆది సోమవారాల్లో కొంత ప్రభావాన్ని చూపించగలుగుతాడు. ఒకటి ఏంటంటే మేషరాశి వారికి కీలక వ్యవహారముల యందు ఈ వారం విజయ పరంపర కలుగుతుంది. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. అప్పు చేయవలసి వచ్చినప్పటికీ కూడా అప్పు చేయక ఉన్నదానితో సంతోషపడటం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. విద్యార్థులు కొంత బద్ధకాన్ని విడిచిపెట్టి నైపుణ్యాలను పెంచుకుంటూ ఉండడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపారపరంగా కొత్త పెట్టుబడుల జోలికి వెళ్లకుండా ఉన్నటువంటి వ్యాపారాన్ని కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ కూడా మీదైనటువంటి శైలిలో మొండి పట్టుదలతో వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఇవ్వడం కానీ, పుచ్చుకోవటం కానీ, ఆన్లైన్ వ్యవహారాలు ఈ గురు, శుక్ర, శనివారాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. తగినంత విశ్రాంతి లేకపోతే శరీరానికి ఇబ్బంది కూడా కలగవచ్చు. అలాగే శత్రువుల మీద విజయం సాధించగలుగుతారు. ఉద్యోగపరంగా రాణింపు, గుర్తింపు కూడా కొంత లభించవచ్చు. కుటుంబ సౌఖ్యమైతే ఉంటుంది. అవివాహిత స్త్రీ పురుషులకు కొంత వివాహ యోగాదులు కూడా ఈ వారం ప్రధానంగా కలగబోతూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఆహార విహారాల్లో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మేషరాశి వారికి ప్రధానంగా చేసుకోదగినటువంటి పరిహారము ఈ వారము ప్రతిరోజు విష్ణు సహస్ర స్తోత్ర పారాయణం
చాలా వరకు కూడా మీకు ప్రభావాన్ని చూపించగలుగుతుంది. ఈ ఒక్క పరిహారం ప్రతిరోజు చేసుకోండి. అలాగే ప్రతిరోజు కూడా సాయంకాలం కానీ ఎప్పుడు మీకు వీలున్నప్పుడు శివాలయ దర్శనం చేసుకోవడం మర్చిపోవద్దు. ఇది కూడా మీకు చాలా మంచి ఫలితాన్ని ఇవ్వవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారమంతా ఒక రాహువు మాత్రం శుభంగా ఉన్నాడు. ఎందుకంటే వృషభ రాశి వారికి ఏకాదశ రాహువు అయ్యాడు మీనరాశిలో. కాబట్టి రాహువు కొంత పర్వాలేదు, మనోబలాన్ని పెంపొందింప చేసుకోవడం మీద దృష్టి పెడితే బాగుంటుంది. మనస్సుకు బలం లేకపోతే మిగతా అన్ని చోట్ల కూడా బలం అనేటువంటిది చేజారుతుంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ వారం ప్రధానంగా దృష్టి పెట్టవలసింది ఏమిటి అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవటము. విద్యార్థులు కూడా కొంత బద్ధకాన్ని విడిచిపెడితే మాకెందుకులే వస్తుందా రాదా అన్న సందేహాలు మాని గట్టి ప్రయత్నాలు ఆరంభిస్తే ఖచ్చితంగా అనుకున్నది అనుకున్నట్టుగా సాధించే అవకాశం కూడా మీకుంది. పట్టుదల అనేటువంటిది విడిచిపెట్టకండి. ఉద్యోగపరంగా కూడా కొంత పురోగతి ఈ గురు శుక్రవారాల్లో మీకు కనిపిస్తూ ఉన్నది. వ్యాపార ప్రకారంగా కూడా కొత్త ప్రణాళికలు అమలు చేయటము, ఉన్నటువంటి వాటిని జాగ్రత్తగా చూసుకోవటము, కొంత జీవిత భాగస్వామి మీద శ్రద్ధ చూపిస్తారు. భార్యాభర్తల మధ్య అనురాగం అనేటువంటిది కొంత పెరుగుతుంది. అలాగే అవరోధాలను అధిగమించే ప్రయత్నంలో కొంత దైవాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. దైవబలం ఎంత సంపాదించుకుంటే వృషభ రాశి వారికి అంత బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కొంత పర్వాలేదు ఈ వారము. ఆర్థిక పరిస్థితి అయితే బాగానే ఉంటుంది. అలాగే ఏకపక్ష నిర్ణయాలు కాకుండా ఏ నిర్ణయం కావాలన్నా ఇంట్లో చర్చించి కొంత పెద్దల సలహాలు సూచనలు తీసుకోవటం మీద దృష్టి పెట్టండి. రాజకీయ నాయకులకు ఈ వారంలో పెద్ద గొప్ప ఫలితాలైతే ఏమీ కనిపించటం లేదు. స్థిర చరాస్తుల విషయంలో కూడా ఒక నిర్ణయానికి రావటం చాలా వరకు కూడా మంచిది. వృషభ రాశి వారికి ప్రధానంగా పెళ్ళిళ్ళు కుదిరే అవకాశం కూడా ఉన్నది. కొట్టి ప్రయత్నం చేస్తే సరిపోతుంది. ఇక వృషభ రాశి వారు ప్రధానంగా చేయవలసిన పరిహారాలు, ఎందుకంటే వృషభానికి తృతీయంలో ఉన్నటువంటి కర్కాటకంలో ఉన్నటువంటి కుజుడు, సప్తమంలో ఉన్నటువంటి చంద్రుడు, కొంత అష్టమానికి వస్తాడు చంద్రుడు. ఎప్పుడు అంటే మీకు సోమ మంగళవారాల్లో, ఈ సోమ మంగళవారాల్లో మాత్రము మీరు శివాభిషేకం చేయించుకోండి, చాలా బాగుంటుంది. అలాగే కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణం కూడా మీకు చాలా మంచి ఫలితం ఇవ్వవచ్చు. ఏదైనా ఒక దేవాలయ దర్శనం అనేది నిత్యంగా పెట్టుకోండి. గోక్షేత్రంలో కూడా గోవులకు ఏదైనా పెట్టండి, సరిపోతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ప్రధానంగా శుక్రుడు ఒక్కడు శుభంగా ఉన్నాడు. ఎందుకంటే మిథునానికి శుక్రుడు, మిథునం ప్రస్తుతం శుక్రుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఇట మన కుంభంలో ఉన్నాడు. కాబట్టి భాగ్య శుక్రుడు అవుతాడు. ఈ భాగ్య శుక్రుడి యొక్క ప్రభావం వల్ల కొంత ప్రభావం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అనూహ్యమైనటువంటి లాభాదులు అందుకుంటారు. బుద్ధిబలంతో వ్యాపార వ్యూహాలకు పదును పెట్టుకుంటారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం అనేటువంటిది నిలుస్తుంది. విద్యార్థులకు కళల మీద ఆసక్తి పెరుగుతుంది. అలాగే వాహనం కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఈ వారం లేకపోలేదు. మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని ప్రయత్నాలకు సంపూర్ణ ఫలితాలు కూడా ఉంటాయి. ఆర్థికంగా ఒక మెట్టు పైకే వెళ్తారు తప్ప కిందికైతే దిగరు. గృహ వస్తు వాహన యోగాదులైతే మంచిగానే ఉన్నాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా చాకచక్యంతో అన్నిటినీ కూడా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అర్థం లేకుండా మీ మీద ఎవరైతే విమర్శలు చేస్తూ ఉన్నారో అటువంటి విమర్శలను తిప్పికొట్టండి. కలత్ర సౌఖ్యం పెరుగుతుంది.
సైన్సు రంగంలో ఉన్నటువంటి వారికి అభివృద్ధి ఉంటుంది. శుక్రుడి యొక్క ప్రభావం వల్ల రాజకీయ నాయకులకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి జనాకర్షణ అనేటువంటిది పెరుగుతుంది. కొంత పెళ్ళిళ్ళు సిద్ధం కానటువంటి వాళ్లకు కూడా, మిథున రాశి వారికి ఈ వారం పెళ్ళిళ్ళు కూడా నిర్ణయం కావచ్చు. ఆ దిశగా కూడా ఆలోచన చెయ్యండి. స్త్రీలకు కొంత మంచి బహుమతులు కూడా వచ్చే ఆస్కారం ఉంది. మొత్తానికి మిథున రాశి వారికి గత వారం కంటే ఈ వారం కొంత అనుకూలంగానే ఉంటుంది. ఇక ప్రధానంగా మిథున రాశి వారు గణపతి అష్టోత్తరంతో రోజు 21 గరికలు తీసుకొచ్చి స్నానం చెయ్యగానే గణపతి పూజ చేసి గణపతి అక్షతలను శిరస్సున దాల్చండి. వీలైతే ఏదైనా గణపతి దేవాలయంలో మీ పేరుతో మంగళవారం కానీ బుధవారం కానీ అభిషేకం చేయించుకోండి. ఒకరోజు ఏదైనా గోక్షేత్రంలో గోవులకు కూడా ఏదైనా పెట్టండి, బాగుంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం గురు రాహు కేతువులు శుభంగా ఉన్నారు. కర్కాటక రాశి వారికి కొంత అనుకూలత ఉంది. ఎందుకంటే కర్కాటకం నుండి తృతీయంలో కన్యలో ఉన్నటువంటి కేతువు పంచమమైనటువంటి వృశ్చికంలో బుధచంద్రుల యొక్క కలయిక కూడా కర్కాటకానికి కొంత బలాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి చేపట్టే ప్రతి పని కూడా లాభదాయకం అవుతుంది. ఉద్యోగపరంగా ఉత్తమోత్తమైనటువంటి ప్రతిభను కనబరుస్తారు. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా అందుకుంటారు. భవిష్యత్తుకు పునాదులు వేసుకోవడానికి ఇది సరి అయినటువంటి సమయం. కొన్ని ఆసక్తికరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీ జీవితం మీద ఇతరుల యొక్క ప్రభావం తప్పకుండా ఉంటుంది. సంతోషము వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు కోరిన ప్రాంతాలకు బదిలీ అయ్యే ఆస్కారం కూడా చాలా వరకు ఉంది. సోదరులు పరస్పరం సహాయం చేసుకుంటారు. కొంత పెద్దల ఆరోగ్యం గురించి మాత్రము కొంత శ్రమ పడేటువంటి ఆస్కారం కూడా ఉంది. సొంత సమాజంలో గౌరవప్రదమైనటువంటి జీవితం రాజకీయ నాయకులకు లభిస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో మాత్రం జాగ్రత్తగా లేకపోతే కర్కాటక రాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి కర్కాటక రాశి వారు శనివారము, ఆదివారము నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయటం మర్చిపోవద్దు. తద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే రామరక్షా స్తోత్ర పారాయణం కూడా మీకు కొంత రక్షను కలిగించగలదు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం కుజుడు కొంత అనుకూలంగా ఉన్నాడు. బుధుడు కూడా కొంత పర్వాలేదు. రవి కొంత అర్ధశుభుడు అని చెప్పవచ్చు. మొత్తానికి సింహరాశి వారికి ఈ వారము పెద్ద గ్రహ సంపత్తి బాగా లేకపోయినప్పటికీ కూడా మనోబలంతో లక్ష్యాన్ని పూర్తి చేసుకునే దిశగా ముందుకు వెళ్తారు. వివాహాది శుభ కార్యక్రమాలకు అతి ప్రయాస పడవలసి వస్తుంది. కోర్టు వ్యాపారములు వ్యవహారములయందు కొంత మీకు అనుకూలత ఉంటుంది. బుద్ధిబలమే పెట్టుబడిగా కొత్త ప్రణాళికలు రచిస్తారు. కొంత మీదైనటువంటి రంగంలో శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తే కొంత ప్రయత్నపూర్వక కార్యాలు సిద్ధమవుతాయి. వ్యాపార బంధాలు బలపడతాయి. ఉద్యోగపరంగా ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునే అవకాశాలు కూడా కొంత ఉన్నాయి. ఆరోగ్య విషయంలోనే కొంత జాగ్రత్తగా ఉండండి. విదేశీ వస్తువుల మీద ఆసక్తి పెరుగుతుంది. ఆర్థికంగా పర్వాలేదు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని లాభాలైతే తప్పకుండా ఉంటాయి. వ్యవసాయం చేస్తున్నటువంటి వారు కొంత ఎక్కువగా శ్రమ పడవలసి వస్తుంది. సింహరాశి వారు
కొంత జాగ్రత్త పడితే ఈ వారంలో దైవబలాన్ని సంపాదించగలిగితే పర్వాలేదు. విద్యార్థులు చంచల మనస్కులై ఉంటారు కాబట్టి చంచలత్వాన్ని పోగొట్టుకోవటానికి సరస్వతీ కవచము కానీ సరస్వతీ ధ్యానం కానీ చెయ్యండి. అలాగే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గుతుంది. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ కూడా చేయండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా వృషభంలో ఉన్నటువంటి గురువు భాగ్య గురువు అవుతున్నాడు, కొంత అనుకూలంగానే ఉన్నాడు. అలాగే సప్తమంలో ఉన్నటువంటి రాహువు కూడా కొంత పర్వాలేదు. 6వ స్థానంలో ఉన్నటువంటి శని కూడా కొంత అనుకూలంగానే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కుజుడు అర్ధశుభుడే, మిగతా గ్రహాలు కూడా కొంత పర్వాలేదన్నట్టుగానే ఉన్నాయి. కన్యారాశి వారికి ఈ వారం పర్వాలేదు. అనేక రకాల పనులు కూడా మీ ప్రయత్నం లేకుండగానే సిద్ధించే ఆస్కారం ఉంది. ముఖ్యులలో ఒక వ్యక్తికి వీడ్కోలు పలకవచ్చు. తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు వారాంతంలో చేస్తారు. వ్యాపారపరంగా వ్యవసాయదారులకు కొంత ధనలాభం కలగవచ్చు. సినీ కళారంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి ఆదరణ ఉంటుంది. పెట్టుబడులు వ్యాపారాన్ని వృద్ధి పొందింపచేస్తాయి. ప్రత్యర్థులెవ్వరిని కూడా తేలిగ్గా తీసుకోవద్దు. రాజకీయ నాయకులు ఒక అంచనాలో ఉండాలి. వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. ఎవ్వరిని ఇబ్బంది పెట్టకండి, ఎవ్వరిని నిందించకండి, ఎవరి జోలికి వెళ్ళకండి. వాగ్వివాదాలు పెట్టుకోవద్దు. ఎందుకంటే కొన్ని విలువలను మీరు నమ్మటం వల్ల మీ పనులు సులువుగా పూర్తవుతాయి. ప్రశాంత జీవితానికి ప్రాధాన్యం ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు. ఆశించిన ద్రవ్యం కానీ మొదలైనటువంటివి కూడా రాకపోవటం వల్ల కించిత్ ఇబ్బంది పడతారు. కానీ అన్ని పనులు కూడా కొంత వేగంగానే పూర్తవుతాయి. కొంత బలమనేటువంటిది మాత్రం ఈ వారంలో ఉంది. కన్యారాశి వారు ఈ వారమంతా గణపతి అష్టోత్తరంతో గరిక పూజ, అలాగే ప్రతిరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం ఇవి చేయటం వల్ల అత్యున్నతమైనటువంటి మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ప్రధానంగా గ్రహ సంచార రీత్యా మీనంలో ఉన్నటువంటి రాహువు, అలాగే శుక్రుడు, ఎందుకంటే తులారాశికి పంచమ శుక్రుడు అయ్యాడు, కొంత లాభాన్ని ఇస్తాడు. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహువు. ఇక్కడ తులారాశి వారికి ఆశయాలు నెరవేరే సమయం ఈ వారం అని చెప్పవచ్చు. వ్యాపారపరంగా ముందస్తు ప్రణాళికలు లేకుండా ఇబ్బంది పడకండి. ఉద్యోగపరంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. బుద్ధిబలంతో విఘ్నాలను అధిగమిస్తారు. ఆదాయం పెంచుకుంటారు. కొన్ని సవాలు ఉన్నప్పటికీ కూడా వ్యాపారపరంగా బాగానే ఉంటుంది. విశ్రాంతి చేసే ప్రయత్నములు కొంత అనుకూలంగానే ఉంటాయి. కొనుగోళ్ల విషయంలో శ్రద్ధ చూపించకపోతే నష్టపోతారు. ఆదాయం పెంచుకునే దిశగా ఆలోచన చేస్తారు. వారాంతంలో ఇల్లు కొనాలి అనుకున్నా, భూమి కొనాలనుకున్నా కొంత అనుకూలత ఉంది. కాబట్టి భూ గృహ వాహన యోగాలైతే ఈ వారం నుంచి కొంత బాగానే ఉంటాయి. అన్ని రంగాలయందు కొత్త ప్రయత్నాలకు ప్రోత్సాహం అనేటువంటిది కూడా లభిస్తుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. కొంత చాకచక్యంతో మీరు చేసే ప్రయత్నములన్నీ కూడా ఫలించే ఆస్కారం ఉంది. తులారాశి వారు ఈ వారమంతా ప్రధానంగా ఇష్టదైవాన్ని, అలాగే దుర్గా సహస్రనామం కానీ దుర్గాదేవి దర్శనం కానీ తులారాశి వాళ్ళు చేస్తే మంచిది. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం కూడా మీకు అనుకూలతను పెంచుతుంది.
తులారాశి వారు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసాన్ని పెట్టండి, సరిపోతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం గురువు, శుక్రుడు, కేతువు 3 గ్రహాలు కొంత శుభంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆది సోమవారాలు చంద్రబుధుల యొక్క కలయిక వృశ్చికంలోనే అవుతోంది. కాబట్టి కొంత మనస్సు మీద ప్రభావం అనేటువంటిది అధికంగా ఉంటుంది. అలాగే రవి కూడా కొంత పర్వాలేదు ఈ వారం. అలాగే వృశ్చిక రాశి వారికి రాశి నుంచి చతుర్థ స్థానమైనటువంటి కుంభంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా కొంత అనుకూలతను ఇస్తూ ఉన్నాడు. అంటే ప్రధానంగా ఆర్థిక పురోగతి సాధిస్తారు. కొంత ద్వితీయంలో ధనుస్సులో ఉన్నటువంటి రవి కొంత పర్వాలేదు. ఆత్మవిశ్వాసం లోపించే ఆస్కారం ఉంది. సాధనతో ఆధ్యాత్మిక సంపత్తిని పెంచుకోండి. వివాహాది శుభకార్య ప్రయత్నములకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణములకు కొంత అనుకూలత ఉంది. ఉద్యోగపరంగా శ్రద్ధ పెరిగితే బాగుంటుంది. సంతాన విషయంలో అభివృద్ధి గోచరిస్తూ ఉన్నది. వ్యాపారపరంగా మోసానికి గురయ్యే ఆస్కారం కూడా ఉంది. మీరు నమ్మిన విలువలు ఏవైతే ఉన్నాయో వాటికి కట్టుబడి ఉండండి. ఎవ్వరితో వాగ్వివాదం లేకుండా జాగ్రత్త పడండి. అంటే పొదుపుగా మాట్లాడటము, పొదుపుగా డబ్బును ఖర్చు పెట్టడము, పొదుపుగా సమయాన్ని కూడా వాడుకోవటం, ఈ 3 విషయముల యందు శ్రద్ధ పెడితే వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చిన్నపాటి సమస్యలు వారాంతంలో ఎదురవుతాయి. దాన్ని మనస్సుకు తీసుకొని ఇబ్బంది పడటం కంటే అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. ఒత్తిడి విపరీతం ఉంటుంది సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి వాళ్లకు. ఆ ఒత్తిడి వల్ల చాలా టెన్షన్ పెరిగి మైగ్రేన్ లాంటి పెయిన్స్, నొప్పులు అధికమవుతాయి. కాబట్టి కొంత విష్ణు సహస్రనామ పారాయణం ప్రతిరోజు చేయండి, వినండి. ప్రతిరోజు సంధ్యాకాలంలో శివుడికి దీపారాధన చేసి కొంత శివ సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా చేస్తే అనుకూలంగా ఉంటుంది. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా పెట్టండి ఆదివారం, సరిపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం శుక్రుడు, శని కొంత శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు. కొంత ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా బాగుంటుంది. ధనుస్సులో సంచారం చేస్తున్న రవి, తృతీయ శుక్రశనులు, చతుర్థ రాహువు, 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు, అలాగే అష్టమ కుజుడు, దశమ కేతువు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారంటే ఆర్థిక పరంగా ఇబ్బంది ఉండనప్పటికీ కూడా ఒక అలజడి అయితే ఎప్పటికీ ఉంటుంది. పెట్టుబడులు వ్యాపార పరంగా లాభాలను కురిపించవచ్చు. వృత్తి ఉద్యోగ విషయాల్లో నైపుణ్యాన్ని పెంచుకోవడం మంచిది. క్రమశిక్షణతో ఒత్తిడిని అధిగమిస్తారు. అర్థం పర్థం లేని విమర్శలను మనస్సులో పెట్టుకోకుండా మీరు ఏ పనైతే చేయదలుచుకున్నారో అది చెయ్యండి. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి కొంత ఒత్తిడి బాగా ఇబ్బంది పడుతుంది. కొత్త వ్యాపారాలు, కొత్త ఆలోచనలు చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయములను పరిగణలోకి తీసుకోండి. కొంత ఇంట్లోనే మీ పట్ల అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తులతో మంచిగా మాట్లాడి సమస్యను లేకుండా చూసుకోండి. భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి ప్రమేయం వల్ల కొన్ని ఇబ్బందులు గురి కావచ్చు. ఒకరినొకరు మాట్లాడుకోవటం వల్ల సమస్యలను పక్కన పెట్టవచ్చు. ధనుస్సు రాశి వారు కొంత కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ధనుస్సు రాశి వారు ఈ మంగళవారము, శనివారము సుబ్రహ్మణ్య ఆరాధనతో పాటుగా నవగ్రహ స్తోత్ర పారాయణం వల్ల కూడా కొంత అనుకూలతను పొందగలుగుతారు. ఏదైనా గోక్షేత్రంలో గోవులకు దానం ఇవ్వటం మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి ఈ వారం గురువు, శుక్రుడు, రాహువు కొంత శుభంగా ఉన్నారు. మకరానికి కొంత ద్వితీయంలో ఉన్నటువంటి శుక్ర శనులు, తృతీయ రాహువు, పంచమ గురువు, అలాగే సప్తమ కుజుడు, భాగ్యకేతువు కొంత పర్వాలేదు. ఏకాదశంలో బుధుడు కొంత అనుకూలతనిస్తున్నాడు. ఇక్కడ భాగస్వామ్య వ్యాపారం మొదలు పెట్టండి, మకర రాశి వారికి బాగుంటుంది. సినీ కళారంగంలో ఉన్నటువంటి వారు శుక్రుడి యొక్క అనుగ్రహంతో కొంత మంచి పురస్కారాలు పొందుతారు. మీ తెలివితేటలకు, వాక్చాతుర్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకోండి. కొత్త ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. మీ ఆలోచనలను దారి తప్పించే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఆ వలలో పడిపోకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. కొంత ఆర్థిక లావాదేవీల్లో ఆన్లైన్ మోసానికి గురి కావచ్చు. డబ్బు విషయంలో జాగ్రత్త పడకపోతే మకర రాశి వారు ఇబ్బంది పడతారు. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ప్రాప్తి ఈ వారాంతంలో ఉండబోతోంది. సంబంధాలు వెతుక్కోవచ్చు. అలాగే కొంత ఇబ్బందులు అధిగమించి గురు శుక్రవారాల్లో దూర ప్రయాణాలు చేస్తారు. నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది. రావలసిన బకాయిలు కొంతవరకు వసూలు అవుతాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని తప్పకుండా పొందుతారు మకర రాశి వారు. ఇక మకర రాశి వారు ప్రధానంగా సూర్య ధ్యానము, సూర్య ప్రార్థన, సూర్యాష్టకము, సూర్య నమస్కారములు చేయటం కొంత మంచి ఫలితాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఒక సోమవారం కానీ ప్రదోషకాలంలో కానీ మీ పేరుతో శివాభిషేకం చేసుకోవడం కూడా మీకు యోగదాయకమైన ఫలితాలను ఇవ్వవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి శుక్రుడు శుభంగా ఉన్నాడు. కొంత రవి, బుధుడు కూడా పర్వాలేదు. వైజ్ఞానిక, ఆధ్యాత్మిక చర్చల వైపు మనస్సు తిరుగుతుంది. ఎందుకంటే రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడి యొక్క అనుగ్రహము, ద్వితీయ రాహువు, శుక్రశనుల యొక్క కలయిక రాశిలో కొంత కుంభరాశి మీద శుభాన్ని కూడా చూపించవచ్చు. మొత్తానికి కొనుగోళ్ల విషయంలో శ్రద్ధ లేకపోతే నష్టపోతారు వ్యాపారులు. ఉద్యోగపరంగా కోరిన చోటికి బదిలీ కావటం కావచ్చు, కొన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. ఆశించిన స్థానాన్ని అందుకుంటారు. సాహసోపేతమైన నిర్ణయాలు లాభాలను అందిస్తాయి. మిత్రుల సలహాలను పాటించండి. సత్కార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. పొదుపు మదుపు వైపు దృష్టి సారించండి. ముందస్తు ప్రణాళికతో వృత్తిపరమైనటువంటి అవరోధాలను అధిగమిస్తారు. బుద్ధిబలంతో విఘ్నాలను కూడా అధిగమిస్తారు. అలాగే విద్యార్థులకు ఈ వారాంతంలో ఒక మంచి పురస్కారము కానీ అవార్డు కానీ ఏదైనా రావచ్చు. కుంభరాశి స్త్రీలకు పెళ్లికి సంబంధించిన శుభవార్త వినవచ్చు. సంతానపరంగా కూడా అభివృద్ధి అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి. కొంత అనారోగ్య సమస్య మాత్రం కొంత కలవరపాటుకు గురి చేయవచ్చు. లాయర్లకు, ఆడిటర్లకు బాగుంటుంది. కుంభరాశి రాజకీయ నాయకులు జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. ఈ కుంభరాశి వారు ఈ వారమంతా శని స్తోత్ర పారాయణము, దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణము, ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణము, అలాగే కాలభైరవ అష్టక పారాయణము చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం కొంత రవి శుక్రులు శుభంగా ఉన్నారు. అంటే దశమంలో ఉన్నటువంటి రవి కొంత ప్రభావాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి శుక్రుడు కూడా కొంత వ్యయస్థానంలో ఉండటం, కాబట్టి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగపరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది మీనరాశి వారికి. కీర్తి పెరుగుతుంది. అలాగే
అందివచ్చిన అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి. ప్రశాంతంగా ఉండండి. అలజడి వద్దు, ఆరాటం వద్దు, ఆర్భాటం వద్దు. ధనం అవసరంగా ఉండాలి తప్ప ధనం వ్యసనం కావద్దు. మీనరాశి వారు ధనం వెనక వైపు వెంట పడకండి. ఇతరుల వ్యవహారముల యందు తలదూర్చడం మీకు ప్రమాదం. మౌనంగా ఉండండి. మీ జోలికి ఎవరు రావద్దు, మీరెవరి జోలికి వెళ్ళకండి. మౌనంగా ఉండటం. ఉద్యోగపరంగా కూడా మీ పని మీరు చేసుకుంటూ ఉండటం. కీర్తి పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాల మీద భవిష్యత్తు ఆధారపడబోతోంది. కొంత ధనధాన్య లాభాదులు ఉన్నాయి. పరిస్థితులకు తగినట్టుగా ఆలోచన విధానాన్ని మార్చుకోండి. విద్యార్థులకు పర్వాలేదు. డాక్టర్లకు, అడ్వకేట్లకు కొంత శ్రమ పెరుగుతుంది. అలాగే శారీరక శ్రమ, అలసట తప్పకుండా ఉంటుంది. ఒక అసంతృప్తి అనేటువంటిది మాత్రం మీకు ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. స్త్రీలకు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరము. మరి మీనరాశి వారు దత్తాత్రేయ క్షేత్ర దర్శనం, ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం ఇవి చేయడం వల్ల కొంత మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా పెట్టండి. ఇవి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైన ఫలితాలు. అంటే ఈ వారం అంటే డిసెంబర్ నెల 29 నుంచి జనవరి తేదీ 4వ తారీఖు వరకు కలిగేటువంటి ఫలితాలు. ఎవరైనా వ్యక్తిగత జాతకం చెప్పించుకోదలుచుకున్నటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఉదయం 9 నుంచి రాత్రి 8 లోపల కాల్ చేయండి. మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే నేనే స్వయంగా మాట్లాడి మీతో మీ సమస్యలకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తాను. రోజుకు 1-2 కాల్స్ కంటే ఎక్కువ మాట్లాడడం కుదరదు కాబట్టి తొందరగా మీరు బుక్ చేసుకుంటే మీకు మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మా స్వధర్మ గోక్షేత్రానికి గడ్డి చాలా అవసరం ఉంది. ఎవరైనా గడ్డికి ఒక గడ్డి కట్టకు 100 రూపాయలు, ఎన్ని కట్టలైనా మీరు ఇవ్వవచ్చు. దాదాపుగా మాకు నెలకు దాదాపుగా ఉన్న గోవులకు ఒక రోజు 3 కట్టల చొప్పున మాకు 100 కట్టలు అవసరం, 90 కట్టలు కావాలి. కాబట్టి ఎవరు ఎన్ని కట్టలైనా ఇవ్వవచ్చు. 100 రూపాయలకు ఒక కట్ట. కాబట్టి ఎవరైనా చేసి ఇచ్చేవారు ఇవ్వవచ్చు, ధన రూపంలో కానీ ఇంకేదైనా రూపంలో కానీ. మీ అందరికీ బాగుండాలి. మీ అందరికీ ఈ ఆంగ్ల సంవత్సరం కొత్తగా ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అని కోరుకుంటూ వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.